ఆ లోకేష్ గారితో నడుస్తుంది వ్యవహారం, ఇది ఓపెన్ గా అందరికీ తెలిసిందే. ఇంకా కొత్తగా తెలుగుదేశం పార్టీకి వచ్చే నవశకం ఏంటి? ఓన్లీ క్యాండిడేటేనా, అంతేనా? అంతే కదంటే ఇప్పుడు ఉన్నోళ్ళందరూ ఇప్పుడు మూడవ తరం, ఇప్పుడు ఎన్టీఆర్ తరం, టీడీపీ చంద్రబాబు తరం, ఇప్పుడు లోకేష్ తరం, అది మూడవ తరం అని చెప్పడం. కానీ ఇది వారసత్వం అవుతుందా సార్? మూడు తరాలుగా చూడొచ్చా? రెండో తరం ఎవరు టేకప్ చేస్తే వాళ్ళదే తరం అండి. అంటే యాక్చువల్ గా కుటుంబ తరాలు వేరు, ఇది పార్టీ తరం, అంతే, పార్టీ వారస తరం ఇది. అంతేనా? ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ గారే అన్నారట, రాజకీయానికి వారసత్వం ఏంటి అని, రాజకీయాల్లో వారసత్వం ఏముంటది అనేది. కేసీఆర్ కూడా అదే అంటున్నారు. కానీ చంద్రబాబు తెలివైన వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు తన కొడుకు ఇప్పించి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి ఇది ఒక కీలక అడుగు పడబోతోంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఎన్టీఆర్ 13 ఏళ్ళు నడిపితే, చంద్రబాబు 25 ఏళ్ళు నడిపితే, ఇప్పుడు ఈయన మిగతా తరం ఇంకో 25 ఏళ్ళు నడపాలి పార్టీని. తర్వాత దేవాంశ్ వస్తారు అనుకుంటా, చూసుకోవాలి. అంటే నారావారి మరొక నవశకం అని అనుకోవాలేమో. అంతే, నో డౌట్. రెండో శకం అనుకోవాలేమో. రైట్.